నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు రాజవర్ధన్ గారు? మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 1వ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు. మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నారు. సో 12 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి, అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి? 1 ఇయర్ పాటు అక్కడే ఉంటారు. సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి. తప్పకుండా 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు. అయితే కృతికా నక్షత్రం 2వ పాదంలోకి వస్తుండమ్మా. అది సహజంగా 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము. శుక్రుడు లగ్జరీ, అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు. ఇద్దరి కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి. అది చాలా సంతోషించే విషయము. అయితే ఒకంత మరి భయానికి కూడా గురవుతూ కొద్దిగా ఉంటుంది. అందరికి కాదు, కొందరికి కొన్ని రాసులు. అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోతాయి. కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇది గురువు 1 ఇయర్ ఉంటున్నాడు. ఈ 1 ఇయర్ వరకు రావు మీనంలోనే, కేతు కన్యలోనే, శని వచ్చి కుంభంలోనే ఉంటాడు. ఈ 4 గ్రహాలు 1 ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడ, అంతకు ముందు 12 ఏళ్ల క్రితం కూడా గురువు కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు? లేదమ్మా, ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా. వేరే కలయిక. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు, 12 ఏళ్ల క్రితం ఇంకో రకం ఎక్కడో ఉంటాడు. మిగతా రావుకేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు. ఎప్పుడు కుదరదు. ఇవాళ ఇదే కొత్తది అంతే. మళ్ళా వచ్చే 12 ఏళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. రావు కేతువులు శని మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ 2024 మే 1 నుండి మళ్ళీ మే సుమారు 1 ఇయర్ 25 వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది 12 రాశుల వారికి అని మనం ఒకసారి అందరి. మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి బృహస్పతి? ఇప్పుడు మేషరాశి అమ్మ, గురుడు వృషభంలో ఉన్నాడు, మీనంలో రావు, కన్యలో కేతు, కుంభంలో శని. ఇప్పుడు మేషరాశి వారికి రాజయోగం అని చెప్పాలి. రాజయోగమే. ఎందువల్ల అంటే ఇప్పుడు శని 11వ స్థానంలో ఉన్నాడు, లాభస్థానము. 11వ స్థానము స్వస్థానము, ఆయన స్వస్థానం. గురువు వచ్చి కుటుంబ స్థానం, ధనస్థానం అంటే ఇన్కమ్ పెరిగేది, కుటుంబంలో శుభకార్యాలు, వాక్కు అంటే తనకు గుర్తింపు. మేషరాశి వారికి ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తింపు ఎక్కువ ఉంటుంది, గుర్తింపు బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు, ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు రావడము, మళ్ళీ కొత్త పనులకు అవకాశాలు రావడము, ఇవన్నీ మేషరాశి వారికి చాలా బ్రహ్మాండమైన టైం ఇది. ఇంకోటి మేషరాశి వారికి రావు వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు విద్యార్థులకు చాలా అనుకూలమైన టైం. కొత్త కొత్త విద్యా అవకాశాలు, చదవడము, విదేశాలకు వెళ్ళడము, చదివిన వాళ్ళకి మంచి ర్యాంకులు రావడము, మంచి కొత్త కొత్త అవకాశాలు చాలా అభివృద్ధికరంగా విద్యార్థులకు ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చేస్తున్న పనికి గుర్తింపు రావడము, ప్రమోషన్ రావడము, వాళ్ళు అనుకున్న స్థలాలకు ప్రమోషన్ రావడం ఇప్పుడు జరుగుతుంది, వెళ్తారు. వ్యాపారస్తులకు
ఆగిపోయిన డబ్బు మళ్ళా రావడము, బాకీలు వసూలు కావడము, కొత్త వ్యాపారాలకు అవకాశాలు రావడము ఇప్పుడు అనువైన టైం ఇది. ఇంకోటి కొన్ని భాగస్తులతోటి నుండిగా మంచి మేలు జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కరెక్ట్ టైం మేషరాశి వారికి. ఇంకోటి 6th లో కన్యలో కేతు ఉండి కనుక కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సరి అయిన టైంకు జాగ్రత్త వహించి డాక్టర్లకు సంప్రదించడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనేది ఒక సూచన. కేతువు నుంచి వచ్చే సూచన. ఇప్పుడు మాత్రము రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన అవకాశాలు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, చాలా టెన్షన్ లో ఉన్నారు. ఈ మేషరాశి వారికి గనక అభివృద్ధి బాగుంది గనక వాళ్ళు జయ పొందుతారు. మేష వారికి జయము, విజయము, గుర్తింపు, పదవులు అన్ని రాబోతున్నాయి. నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే కరెక్ట్ గా ఇదే పీరియడ్ లో ఆయన మారుతున్నారు. అదొక అదృష్టం. డెఫినెట్. అయినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు సూచిస్తోంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లాంటి రెమెడీస్ అంటే ఇప్పుడు గణపతికి హోమం చేయించుకోవడము, గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. శివునికి ఆరాధన, గణపతి ఆరాధన, ఇంకోటి రావుకు చండీ హోమము, అమ్మవారి పూజ ఏదైనా వాళ్ళ సాధనలో భాగంగా చేసుకుంటే వాళ్ళకు అభివృద్ధి ఉంటుంది. ఆ ఆటంకాల నుంచి అధిగమించగలుగుతారు. ఇప్పుడు సినీ రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అభివృద్ధి, గుర్తింపు, కొత్త అవకాశాలు, చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ 1 year లో చూస్తారు. బ్యూటిఫుల్. అయితే చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు. చాలా మేషరాశి వారికి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఒక ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. ఒక విషయం ఏంటమ్మా, వచ్చే ఏప్రిల్ చివరి భాగంలో వీరికి శని మార్పు, అంటే కుంభం నుంచి మీనంలోకి వస్తాడు. అప్పుడు వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. వీళ్ళకు ఒక సూచన. రెండోది, వీళ్ళు రెమెడీ ఏం చేయాలంటే త్రిముఖి రుద్రాక్ష ఈ సంవత్సరము వేసుకుంటే వీళ్ళకి యోగిస్తుంది. పగడాల మాల, సిద్ధమాల, ఈ 3 వేసుకోవచ్చు. మామూలుగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన ఆరోగ్యపరంగా వినాయకునికి అవి చేసుకుంటే వీళ్ళకి యోగదాయకం, చాలా బాగుంటుంది. ఈ ఇయర్ అయితే ఫుల్ గా వీళ్ళు చాలా అద్భుతంగా చేయొచ్చు. ఇంట్లో శుభకార్యాలు అయితే, వివాహాలు అయితే, వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, కొత్త వ్యాపారం చేయొచ్చు. అన్ని రకాలుగా బాగుంది. ఈ సమయాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ గా ఉపయోగించుకుంటే జీవితంలో చాలా మార్పు వస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. జన్మలోకే రాబోతున్నారు గురువు కాబట్టి మరి వారు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు వృషభ రాశి వారికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.